30,117 రూపాయలు. 30,117 నంబర్స్. ఇక్కడ మెహర్ రమేష్ గారు. కార్డ్ ఏది రమేష్ గారు? నన్ను ఎన్టీఆర్ ఇక్కడ రావడం కుదరలేదండి. ఆయన ఒక రేట్ చెప్పి పంపించారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆయన రేట్ అండి. 32,000 అండి. ఎన్టీఆర్ గారు 32,000 పంపించారండి. నా దగ్గర ఆయన ఒక కాన్సెప్ట్ చెప్పారండి, దాని ప్రకారం నేను పాడుతున్నాను. యమ దొంగ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అండి ఆయన. ఆయన చాలా జాగ్రత్త ఎక్కువ అండి, చాలా జాగ్రత్త, చాలా పొదుపుగా ఉంటారు ఆయన. ఏం జాగ్రత్త అండి? జాగ్రత్త ఎక్కడ ఉంది? జాగ్రత్త తీసుకోకుండా తలకి దెబ్బలు తగిలించుకొని అక్కడ 2 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది. మీరేమో జాగ్రత్త ఎక్కువ అంటారు. డబ్బుల విషయంలో సార్. 32,000 రూపాయలు ఎన్టీఆర్ గారి పాట. బ్రహ్మాజీ గారు పాపం అమ్మాయిని మిస్ అయిపోయారు, సైకిల్ అన్న తీసుకోండి సార్. అరవింద్ గారి తరపున 32,001 రూపాయి. అరవింద్ గారి తరపున 32,001 రూపాయి. ఎన్టీఆర్ గారి తరపున రమేష్ గారు కంత్రిగా చెప్పారంటే వేరే విషయం అండి. బట్ అరవింద్ గారు ఇక్కడ ఉండగా తరపున కుదరదు. ఆయన తరపున నేనే పాడుతుంటాను. మాటికి రూపాయి పెంచడం బాగుండదు. సో ఎవరు ఎంత పెంచినా దాని మీద 1 రూపాయి ఎక్కువ. అరవింద్ గారు పర్మిషన్ ఇస్తే బ్రహ్మాజీ గారు మీ తరపున పాడతారటండి రూపాయి పెంచి. అతను చెప్పిన దాని మీద ఇంకొక రూపాయి. అరవింద్ గారి ఫైనల్ పాట 32,002 రూపాయలు. 32,002 రూపాయలు. ఏమండి ఎంతమంది ఉన్నారు? దేర్ ఐ సీ క్రిష్ గారు. అబ్బా మొత్తానికి గమ్యం వైపు అడుగులు వేస్తున్నారండి. మీ నోటి వేదం ఏమిటి? 33,000 రూపాయలు అండి. 33,000 రూపాయలు. 33,000 క్రిష్ గారి పాట, డైరెక్టర్ క్రిష్ గారి పాట 33,000 రూపాయలు. చూస్తున్నామండి, సైలెంట్ గా ఉంటారు. నమో వెంకటేశ లాంటి సినిమాతో స్టార్ట్ చేశారు. కంగారు పడుతున్నారు. 33,000 పాట ఎవరన్నా పాడమని కంగారు పడుతున్నారు ఇక్కడ. మీకు కంగారు పడకలా 1 రూపాయితో ఉన్నారు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు 33,001 రూపాయి. సార్ ఇది చాలా కష్టంగా ఉంది సార్. ఈ 1 రూపాయి చాలా కష్టంగా ఉందండి. మీరు కొంచెం రాజమౌళి. కీరవాణి గారు. హలో కీరవాణి గారు. నాకేం కష్టంగా అనిపించట్లేదు. అరవింద్ గారు చాలా సదుద్దేశం చెప్తున్నారు. ఎందుకో ఆయనకి సైకిల్ చూడగానే నందమూరి తారక రామారావు గుర్తొచ్చి ఉంటారు. ఆయన నెల జీతం 1 రూపాయి కదా మరి. అంటే ఆయన ఉద్దేశంతో పెంచుతున్నారు, మీరు వేరేలా అనుకోవద్దు సార్. ఈ 1 రూపాయిని చేంజ్ చేసి విధానం లేదా సార్? 1 రూపాయి విలువెంతో తెలియాలంటే ఇలాంటి సందర్భంలో దాని మీద 1 రూపాయి అంటే ఆ 1 రూపాయే విన్నర్ అవుతాడు. అది 1 రూపాయిగా చూడొద్దు. ఇప్పుడు 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు ఎవరన్నా చెప్పిన తర్వాత ఎవరన్నా 1 రూపాయి అని అంటే దాని విలువ తెలుస్తుంది. అందువల్ల 1 రూపాయి విలువ తెలియడానికి, అది కాకుండా ఈ దర్శకులు కోట్లు పోసి ఈ సినిమాలు తీసిన తర్వాత మేము అది 1 రూపాయిగా ఆడియన్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలని ఇండైరెక్ట్గా నేను చెబుతూ ఆ 1 రూపాయిని ప్రవేశపెడుతున్నాను. అరవింద్ గారు అటు ఇటు తిప్పి నా మీదకి పెట్టేశారండి. క్రిష్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అరవింద్ గారిని బ్లైండ్గా ఫాలో అవుతూ వెనకే కూర్చొని ఇంకొక రూపాయి విలువ తెలిసింది కాబట్టి 33,002 రూపాయలు. అరుంధతి లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండడం ఏం బాలేదు సార్. నెంబర్ 6 ఆయన సైకిల్ కూడా గ్రాఫిక్స్ లోనే చేస్తారు కాబట్టి ఆయన సైకిల్స్ కూడా గ్రాఫిక్స్ లోనే కాదండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వాంట్స్ టు సే సంథింగ్. 35 అమ్మా. 35,000 రూపాయలు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పాట 35,000. 35,000. ఎన్టీఆర్ గారు ఇంకా ఏం చెప్పలేదండి రమేష్ గారు? ఎన్టీఆర్ గారు 35,000 తర్వాత ఇంకేం చెప్పలేదు. ఇక్కడ లేచింది, ఫింగర్ లేచింది. ఆల్రైట్. అల్లు అరవింద్ గారు 1 రూపాయి పైన 1 రూపాయి. 35,001 రూపాయి. ఇంకో హీరో ఫోన్ వచ్చిందండి. సార్ ఇంకో హీరో ఫోన్ వచ్చిందంటండి. హీరో ఎవరండి? ఆయన మహేష్ బాబు ఇప్పుడే ఫోన్ చేశారండి. ఓ మై గాడ్. 2 రూపాయలు 3 రూపాయలు. ఆయన యాడ్స్ చేస్తున్నారండి. ఓకే. సినిమాలే లేట్ అయింది. ఓకే, మహేష్ బాబు గారు కలేజా ఏంటో చెప్పండి ఇప్పుడు. ఇందాక ఫైనల్ ఎంత అండి? 35,000 అండి. 35,001 రూపాయి. ఐమ్ సారీ. నెంబర్ 9 36,000 అని చెప్పమన్నారండి. 36,000 మహేష్ బాబు గారి పాట 36,000. ప్రిన్స్ మహేష్ బాబు గారి పాట. శ్రీనాథ్ గారు నంబర్ 15.
రియల్ ఎస్టేట్ బాగాలేదంటారు, ఆక్షన్లో బిల్డర్స్ అసోసియేషన్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా అప్పుడే, మీరు మరీ అంత పెద్ద ఫంక్షన్లో కూర్చుని చాలా గాలి తీసేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఏం పాడగలరు అసలు, మీకు రైట్స్ ఇచ్చేస్తున్నాం అని చెప్పారు. నేను కూడా చాలా ధైర్యంగా పాడైపోతున్నాను. వద్దు సార్ ప్లీజ్, కీరవాణి గారు మీకు 36,500. ఓ ఈ పాటేనా అయితే ఓకే. 500 అండి. 36,500 36,500. అరవింద్ గారు పూర్తిగా. అరవింద్ గారు ₹1 యాడ్ చేశారు దానికి. 36,500 ₹1 ₹1. 36,501 దానయ్య గారు. నేను దానయ్య ఇంతే గారు. అంటారు ఇప్పుడు. 37,000. ఈ 500 ఏంటండి? 37,000. ఓకే 37,000. 37,000. ఓ నేను 3 సార్లు అనకూడదు. నరసింగ్ యాదవ్ గారు. నరసింగ్ యాదవ్ గారు 31లో ₹1 పెంచుదాం సార్. ఏమండి ఇక్కడ కూడా ₹1 సెట్ చేశారు సార్. సార్ మీరు ఎంతమందికి స్ప్రెడ్ చేస్తారు సార్ ఈ ₹1 జబ్బు? ₹1 పెంచారంటే ఇక్కడ మళ్ళీ. ఓకే సో దట్ ఈస్ ₹37,001. ₹37,001. ఇదిగోండి ఇక్కడ శ్యామ్ ప్రసాద్ గారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి. శ్యామ్ ఇక్కడ ఈ ప్రసాద్ మధ్యలో రెడ్డి. ఎంతకన్నా ఫస్ట్ ఇంకొకటి వచ్చిందండి. అమ్మ దానికంటే నువ్వెంతమ్మా? ముందా? Number 1 నువ్వెంతమ్మా? నేను చెప్పను. చెప్పడంట. తాతగారు రాస్తంత పెట్టేద్దామా? ఎంత చెప్పమ్మా? గడ్డం తాత ఎంతమ్మా? రాఘవేంద్రరావు గారి మనవడు పార్టిసిపేట్ చేస్తున్నారండి కృష్ణ. రాఘవేంద్రరావు గారు 41 అంటున్నారండి, వాడు మాత్రం కుదరదు అంటున్నాడు. సార్ రాఘవేంద్రరావు గారి పాట 41,000. 41,000 శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. నెక్స్ట్ పాట మీరు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు 45 సార్. 45,000 శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పాట. ఏకంగా పెద్ద జంప్. అందరూ 500 అయితే మీరు 5,000 జంప్ చేస్తారు సార్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు 45,000. 45,000. ప్రసాద్ గారు, భోగోల్ ప్రసాద్ గారు ఫస్ట్ లిఫ్ట్ చేశారు. ఐఎమ్ సారీ సార్. ఓకే ఓకే అండి. 75,000 అండి. దట్ ఈస్ అ బిగ్ ప్రొడ్యూసర్. ఏంటి భారీ ప్రొడ్యూసర్ సార్, భారీ ప్రొడ్యూసర్ అంటే ఇదే. 75,000. 75,000 ప్రసాద్ గారి పాట. సార్ 75,000 ₹10. అరవింద్ గారి పాట ₹10 పెంచారు. అది కూడా ప్రసాద్ గారి మీద గౌరవంతో. 75,000 ₹10. 75,000 ₹10. దేర్ గోపి గారు. నో ఐఎమ్ సారీ గోపి గారు. ఓకే గోపి గారే రైట్. 77,000. 77,000. 77,000. నమో వెంకటేశ. భారం ఆయన మీద వేసి 77,000. నంబర్ 8లో మీ పేరు చెప్పండి సార్. నా పేరు హరికృష్ణ అండి. నెల్లూరు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తరపున 79,000. నెల్లూరు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తరపున 79,000. 79,000. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇందాక యూ స్టిల్ ఇంట్రెస్టెడ్ సార్? ఎస్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మరోసారి పాడడానికి మన ముందుకు వచ్చారు. 79,000లో ఉంది సార్ పాట. 85 అమ్మా. దాట్స్ నైస్లీ. 85. అరవింద్ గారు చిరునవ్వులు చిందిస్తూ ఆల్ రైట్. అరవింద్ గారి పాట. ఎవరైనా ₹1,00,000 చేరే వరకు నేను ఎప్పుడు ₹1 పెంచుతున్నాను. ఆల్ రైట్. ఎవరన్నా 1,00,000కి వచ్చిన తర్వాత నా దగ్గరికి మళ్ళీ రండి. ఓకే అండి. రాఘవేంద్ర గారు ఇమ్మీడియట్గా 1,00,000 వేసారండి. ఇక్కడ 1,00,000కి వెళ్ళిపోయింది. రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారి పాట 1,00,000. 1,00,000. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పాట 1,00,000. ₹1,00,000. ఇది సైలెంట్ గా ఉండారు. 1,00,000 వరకు అన్నాను. ఇప్పుడు నేను ఆపేస్తే ఆయనకేగా. నేను 1,00,000 వరకు అని అన్నాను. సో ఇప్పుడు 1,00,000 వరకు అన్నాను. ఆయన 1,00,000 పాడిన తర్వాత ఇక నేను పాడదలుచుకోవట్లేదు అని అనుకో. అట్లాగా పోనీ ఇన్ని సినిమాలు నాకు దర్శకత్వం వహించిన పెద్ద ఆయన పక్కన కూర్చున్నారు కనుక ఆయన కోరిక మేరకు 1,01. ₹1,00,000 మర్యాద రామన్న వాడినటువంటి ఈ సైకిల్